హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పౌరులందరికీ కూడా వచ్చే నెల నుంచి పక్కాగా మనకు ఇవైతే అమలు చేయబోతున్నారండి. ఒక్కొక్కరికి కార్డ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ యొక్క కార్డ్స్ ఏంటి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఈ యొక్క కార్డ్స్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. చేస్తున్నాను, వీడియోలు చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా నేను చదివి మీకు వినిపిస్తాను. సో మీరైతే వినండి. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజలకు వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లోని మందని వేదికగా సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు సత్కార సభ జరిగింది. ఆధార్ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్య గుర్తింపు కార్డులను కల్పిస్తామని చెప్పారు. మీరు టైప్ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపడతామన్నారు. ఏ వైద్యుడిని సంప్రదించినా వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి బేజాశాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేల క్వార్టర్లోని డిస్పెన్సరీతో పాటు అన్ని ఆసుపత్రులలో చికిత్సలకు అనుగుణంగా మందులను సరఫరా చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశం గౌడ్, ఆంజనేయులు, సత్యనారాయణ గౌడ్ తదితరులు మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి మందుల సరఫరాకు సంబంధించినటువంటి కొరతలను తీర్చాలని వివరించారు. మందులను సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు మరణాంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారని, తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాలకు వచ్చానన్నారు శ్రీధర్ రెడ్డి. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు త్వరలో ప్రారంభించి జూలై నెలకంతా కూడా పక్కాగా ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ కార్డులను అయితే అందివ్వబోతున్నారు. ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ కార్డులు మనకు ఏ విధంగా ఉపయోగపడిపోతున్నాయంటే, ఈ యొక్క మీకు సంబంధించినటువంటి హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో అయితే మెన్షన్ చేస్తారండి. ఆ యొక్క హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, సో ఆ తరహాలో ఆ యొక్క హెల్త్ కార్డులో కూడా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ని మనం కేవలం ఎంటర్ చేస్తే చాలు. మనకి ఏదైనా వ్యాధి కానీ, ఏదైనా ఆ హాస్పిటల్స్లో ఇంతకుముందు మనం ఎప్పుడన్నా సరే జాయిన్ అయి ఉంటే, సో దానికి సంబంధించినటువంటి హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కార్డులో అయితే మనకు పొందుపరచడం జరుగుతుంది. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా అయితే మనకు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో అంటే మనకు హెల్త్ కార్డులు అనమాట ఇవి. చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది అనమాట వీటి వల్ల. సో ఒకవేళ మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం రీసెంట్లీ చూపించుకున్నటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ఆ యొక్క జెరాక్స్లు అవన్నీ మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కార్డు తీసుకుని వెళ్ళి కార్డు నెంబర్ ఎంటర్ చేసే చాలు. ప్రీవియస్గా ఇంతకుముందు మనం ఏ యొక్క హాస్పిటల్కి వెళ్ళాము, అందులో మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాము, మనకి ఏం బాగాలేదు, సో ఇదంతా కూడా అందులో డీటెయిల్స్గా వచ్చేస్తాయి అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జూలై నుంచి పక్కాగా ఈ యొక్క హెల్త్ కార్డ్స్ అన్ని కూడా మనకు ఇష్యూ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దీన్ని అయితే మనకు జూలైకి అయితే వాయిదా వేశారు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.